హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం అండి. మీ ఇంటికి బంధువులు వస్తున్నారా, లేకుంటే పిల్లలు స్వీట్ కావాలని మారం చేస్తున్నారా? మీకు చేసే ఓపిక లేదా? అయితే ఈ స్వీటు రెసిపీ మీరు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండి. ఒక గోధుమ పిండి, బెల్లం ఉంటే చాలు. ఈ చపాతీ స్వీటు చాలా సూపర్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అందరికీ చాలా నచ్చుతుంది. మీకు 100కి 100 మార్కులు మాత్రం కంపల్సరీగా వస్తాయి ఈ స్వీట్ చేసి పెట్టారంటే. నేను చెప్తున్నాను చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయి కదా. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఒక రవ్వంత ఉప్పు వేసుకొని ఇలా వాటర్ పోస్తూ కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఈ స్వీట్ అయితే అందరికీ బాగా నచ్చుతుందండి. నేను తప్పకుండా 100కి 100 మార్కులు అయితే మా ఇంట్లో కొట్టేశాను. మీరు కూడా ఈ స్వీట్ చేసి మీ వారి బంధువుల దగ్గర కానీ మీ పిల్లల దగ్గర కానీ మార్కులు మాత్రం కంపల్సరీగా కొట్టేస్తారు. నేనైతే గ్యారంటీగా చెప్తున్నాను. ఇదైతే తడుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. బాగా మర్దన చేసుకొని తడుపుకోండి పిండినైతే. తర్వాత మిక్సీ జార్లో అయితే ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. తర్వాత ఒక 10 బాదం పప్పులు వేసుకోండి. తర్వాత ఒక 2 ఇలాచీలు వేసుకోండి. వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. మరి అంత ఫైన్ అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. పట్టుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. బెల్లం వేసుకుంటే హెల్త్కి మంచిది. షుగర్ వాడకుండా బెల్లాన్ని వేసుకున్నామంటే మనం హెల్త్ పరంగా చాలా మంచిది. బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు స్వీట్ ఎంత కావాలో చూసి వేసుకోండి. స్వీట్ బాగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి బెల్లము. ఇప్పుడు ఒక గిన్నెలో నేను పిండి ఒక కప్పు తీసుకున్నాను కదా, 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంతా వాటర్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని బెల్లము పాకంలాగా మరీ అంత తీగ పాకం అవసరం లేదు. బెల్లం కరిగి కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు పెట్టేసుకోండి ఈ పాకాన్ని. ఆ పాకం అయ్యేలోపు మనం ఇలా తీసేసుకొని ఒక పెద్ద సైజు ఉండలాగా తీసుకొని చపాతీలాగా చేసుకోండి. కొద్దిగా పొడి పిండి వేసుకొని పెద్ద సైజు చపాతీలాగా చేసుకోండి. పెద్ద సైజు చపాతీలాగా చేసేసుకొని చూడండి, ఇలా రౌండ్గా కాకుండా మనకి షేప్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనము మరి అంత పలచగా ఉండకూడదు, మరి అంత మందంగా కూడా ఉండకూడదు. మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఒక గిన్నె మూతని కానీ ఏదైనా మనకి స్టీల్ డబ్బా ఉంటుంది కదా, చిన్న డబ్బా, ఆ మూతని కానీ తీసుకొని ఒక చిన్న పూరిలాగా సైజు ఇలాగా రౌండ్గా కట్ చేసుకోండి. మూత పెట్టేసి సైడ్లకు ఉన్నదంతా తీసేసేయండి పిండి. చూడండి, ఇలా తీసేసుకోండి. ఒకటేసారి 5 చపాతీలు, చిన్న చపాతీలు వచ్చేసాయి. ఇలా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ పైన ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోతుంది, దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని తింపేసుకోండి ఈ పాకాన్ని. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఒక పెన్నం పెట్టేసుకొని, దోశ పెన్నం కానీ ఏదైనా పెట్టేసుకొని నెయ్యి అప్లై చేసుకొని దానికి పెన్నంకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని ఇలా కాల్చుకోండి. మనం చపాతీలు అయితే ఇలా కాల్చుకుంటాం, అలా కాల్చేసుకొని అన్నీ ఇలా కాల్చేసుకొని పెట్టుకోండి. చూడండి, నేనైతే అన్నీ ఇలా కాల్చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత మనం పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, బాదము, పుట్నాలు అవన్నీ వేసి, బెల్లం అవన్నీ వేసి పాకాన్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని
ఆ చిన్న చపాతీకి ఆ పాకం అనేది అప్లై చేయండి, బెల్లం సిరప్. ఇలా నేను చూపిస్తున్న విధంగా అంతా అప్లై చేసుకోండి. చేసుకొని ఆ పొడి మిశ్రమాన్ని ఇలా ఒక స్పూన్ అర స్పూన్, మీకు ఈ స్పూను పెద్దగా ఉంటే అర స్పూన్ వేసుకోండి, చిన్నగా ఉంటే ఒక స్పూను, మీకు ఎంత పొడి కావాలో అంత వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి పైన కూడా ఈ బెల్లం సిరప్ ఉంది కదా, అదంతా అప్లై చేసేయండి. అటు ఇటు సైడు వెనక సైడ్ కూడా ఈ బెల్లం సిరప్ అంతా అప్లై చేసుకోండి. అంతే, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అన్నీ ఇలా చపాతీలకన్నీ ఇలా ప్రిపేర్ చేసేసి అప్లై చేసి సిరప్ని ఆ పొడి వేసేసి ఇలా సగానికి మడిచేసి మళ్ళీ పైన కూడా ఈ సిరప్ అనేది అప్లై చేసుకోండి. అంతే, అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోండి. పైన మనం బాదం పలుకులు చిన్నగా కట్ చేసి పెట్టుకునేటివి గార్నిష్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ ఫ్రెండ్స్కి, మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చిటికలో చేసేయచ్చు. ఈ బంధువులు వచ్చినా కానీ ఎవరైనా వచ్చినా కానీ స్వీట్ షాప్కి పరిగెత్తకుండా మనమే మాటలు చెప్పుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా చేసుకోవచ్చండి. చూడండి, పైన అంతా సాఫ్ట్గా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి ఈ స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.